హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. వెల్కమ్ టు సునీత మహేష్ వ్లాగ్స్. ఇక్కడైతే నేను పిల్లల కోసమని పిల్లలకి చాలా చాలా ఇష్టమైన ఆలు బైట్స్ చేస్తున్నానండి. నేను 1 కిలో ఆలు తీసుకున్నాను. అవి ఉడకబెట్టుకొని స్మాష్ చేసేసుకోండి. మెత్తగా మెదిపేసుకున్న తర్వాత దాంట్లో అయితే కొంచెం కారం వేసుకున్నాను. నేను అక్కడ చూపించాను కదా, 1 స్పూన్ కారం వేసాను. 1/2 టీ స్పూన్ వచ్చి పసుపు వేసుకున్నాను. ఇక్కడ మళ్ళీ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసానండి. తర్వాత సాల్ట్ కూడా వేసేసాను. ఇంకా కార్న్‌ఫ్లోర్ వేసుకుంటున్నానండి. అది మనకి ముద్ద వచ్చేంత వరకు వేసుకోవాలి. కార్న్‌ఫ్లోర్, మైదా 2 వేసుకున్నాను. మనకి చేతికి అంటుకోకుండా అదైతే ముద్దగా రావాలి మనం రోల్ చేసుకునేదానికి. ఇక్కడైతే పక్కన మా బాబు చపాతీ చేస్తున్నాడు. నేను చేస్తానులే నాన్న అంటే, లేదులేమా నువ్వు అవి చేసుకో, నేను చేస్తానని చెప్పి చేస్తూ ఉన్నాడు మా చిన్న బాబు. మా పెద్ద బాబు అయితే వీడియో తీస్తూ ఉన్నాడు. ఇదో చూడండి, ఇక్కడ మైదా వేస్తున్నాను. రోల్ చేసేసాను. ఇక్కడ చిన్న చిన్న బైట్స్ లాగా కట్ చేసుకుందామండి. నేను అక్కడ చూపించిన విధంగా కట్ చేసుకోండి. కొంచెం కొంచెంగా తీసుకోండి పిండి, మనకి రోల్ చేసుకునేదానికి. నేను చూశారు కదా, 2 రోల్స్ చేశాను. ఒకటి ఇక్కడ కొంచెం ఉంది కదా పిండి. తర్వాత ఫోర్క్ ఒకటి తీసుకొని దాని మీద లైట్గా ప్రెస్ చేసామంటే మనకి బైట్స్ లాగా షేప్ వస్తుంది. ఇంకా అన్నీ అలానే చేసేసుకుందాం ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత ఇవి ఒక్కొక్కటి వేసేసుకున్నాము. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసేయాలి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటాయి, పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి అందరూ ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఫ్రెండ్స్ అందరూ ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం ఫస్ట్ అయితే హైలో పెట్టుకోవాలి, తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అవి వేయించుకోవాలి. చూడండి, అలా వస్తే సరిపోతాయి. చాలా బాగా ఉండే ఫ్రెండ్స్. నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను, చాలా చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి ఫ్రెండ్స్. ఇదండి చూడండి ఎంత బాగున్నాయో, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో చూడండి. టమాటో సాస్ వేసుకొని తింటే అద్దరిపోద్దండి. ఇంకా కొన్ని ఉన్నాయి కదా, అవి మళ్ళీ వేస్తూ ఉన్నాను. అన్నీ అతుక్కోకుండా కొంచెం దూరంగా వేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.